ప్రభువు మనలను ఈ శిలువ ధ్యాన గుడారములో ఆయన 36 దినములు ఆయన మనలను కాచి కాపాడి 37వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే మండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయన శిలువను ధ్యానము చేయడానికై ఆయన సముఖమునందు ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. లూకా సువార్త ప్రియులారా 23వ అధ్యాయం అండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనమును చదువుకుందామండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. ఈ దినముతో పెద్దలు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగములో వచ్చిన భాగములో ఈ దినముతో పూర్తి చేయబడినవి. ప్రియమైనటువంటి వారలారా, రేపటి నుండి మనము మొదటి మాటను గురించి మనము ధ్యానము చేసుకుంటూ వెళ్ళాలి. అయితే రేపటి నుంచి ధ్యానము చేసుకుంటూ వెళితే మనకు పరిశుద్ధ గురువారమునకు పూర్తి కావు గనుక ఏ దినము ప్రారంభించినట్లయితే మరలా వచ్చు గురువారమునకు, పరిశుద్ధ గురువారమునకు 7 మాటలు కూడా మనము పూర్తిగా ధ్యానము చేసుకోగలము గనుక దేవుని యొక్క కృపను బట్టి ఈ దినము మొదటి మాటను గురించి ప్రభువు మనతో మాట్లాడాలి అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలుగజేసినటువంటి వారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవునిగా ఆయన ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో ఆయన మానవునిగా నివాసము చేసి చివరి 3.5 సంవత్సరములలో కూడా ఎంతో విరామము లేనటువంటి సేవా పరిచర్యను ఆయన ఈ భూమి మీద ఆయన చేసినటువంటి వారుగా ఉన్నారు. అనేకమైన ప్రాంతములకు, పట్టణాలకు, పల్లెలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటన చేసిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన మానవుని చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడ్డారు. పరిశుద్ధ గురువారము రోజు రాత్రి ఆయనను గెత్సెమనే తోటలో ఆయనను బంధించి పిలాతు కోర్టులో ఆయనకు మరణ శిక్షను ఆయనకు విధించిన వారుగా ఉన్నారు. ఆయనకు మరణ శిక్ష విధింపగా ఆయనను గొల్గొతా కొండ మీద మంచి శుక్రవారపు దినమున ఉదయము
9 గంటలకు ఆయన సిలువ వేసిన వారుగా ఉన్నారు. ఉదయము 9 గంటలకు సిలువ వేయబడినటువంటి ఆయన మధ్యాహ్నము 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో ఆయన ప్రాణముతో ఆయన వేలాడిన వారుగా ఉన్నారు. మధ్యాహ్నము 3 గంటలకు ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన తన ప్రాణమును తండ్రికి ఆయన అప్పగించి వేసిన వారుగా ఉన్నారు. ఈ 6 గంటల వ్యవధిలో కూడా ఆయన యావత్ ప్రపంచమునకు అవసరమైనటువంటి 7 అమూల్యమైనటువంటి మాటలు ఆయన ప్రపంచమునకు ఆయన తెలియజేసిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. 7 అమూల్యమైనటువంటి మాటలు ఆయన ప్రపంచమునకు ఆయన అందించిన వారుగా ఉన్నారండి. ఈ 7 అమూల్యమైన మాటలలో మొదటి మాటను ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వారముగా ఉన్నాము. మొదటి మాటగా ఆయన మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన మొదటి మాటగా ఆయన మాట్లాడిన వారుగా ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి ఆ ఒక్క మాటతో యావత్ ప్రపంచము కూడా ఆ దినము యేసుక్రీస్తు ప్రభువుల వారి వైపు ప్రపంచము చూచినటువంటిదై ఉన్నది. ఆయన మాట్లాడిన ఆ ఒక్క మాట ద్వారా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిన వారుగా ఉన్నారు. ఏమిటి, వారు ఆయనను అంతగా హింసిస్తూ ఉంటే ఆయనను వారు అన్ని రీతులుగా హింసలకు గురి చేస్తూ ఉంటే ఆయన వారిని చూచి ఏమియును ఆయన మాట్లాడుటలేదు. పైగా వారిని చూచి ఆయన అంటూ ఉన్నారు, వీరిని క్షమించుము అని ఆయన అంటూ ఉన్నారే. ఇది ఎక్కడైనా తగునా అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడినటువంటి వారుగా ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి ఆ మొదటి మాటలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నవి. ప్రియమైనటువంటి వారలారా, యావత్ ప్రపంచమును ఆయన తన వైపునకు ఆయన తిప్పుకున్నారు. ఆ ఒక్క మాట ద్వారా అసలు ఎందుకు ఆయన మాట మాట్లాడారు అంటే, మానవుని యొక్క పాప క్షమాపణ కోసము ఆయన తండ్రికి ఆయన ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఆనాడు మానవుడు పాపములో ఉన్నాడు. అతడు ఏం చేస్తూ ఉన్నాడో ఎరుగక తెలియక పాపములు చేసుకుంటూ అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక అతడు పాపముల నుండి రక్షించబడాలి, అతడి పాపము క్షమించబడాలి అని ఆయన తండ్రిని వేడుకొన్నటువంటి వారై ఉన్నారు. అలాగే పాపుల కొరకు ఆయన ప్రార్థించారు. ఎవరైతే పాపులు ఉన్నారో, పాపము చేసిన వారుగా ఉన్నారో, దోషములు చేసిన వారుగా ఉన్నారో వారి కోసము ఆయన ప్రార్థన చేస్తారు. అలాగే అక్కడే ఆయన అంటూ ఉన్నారు, వీరేం చేస్తూ ఉన్నారో వీరు ఎరుగరు అని ఆయన అంటూ ఉన్నారు. అనగా వారి యొక్క ఆధ్యాత్మిక గ్రుడ్డితనము గురించి ఆయన అక్కడ తండ్రిని వేడుకొన్నటువంటి వారై ఉన్నారు.
అయ్యా వారు ఏం చేస్తూ ఉన్నారో వారు ఎరుగరయ్యా. ఆధ్యాత్మికముగా వారు అంధత్వములోనికి వారు వెళ్ళిపోయారు గనుక ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారో, వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించుము అని ఆయన వారిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే తండ్రితో అనుబంధము కలిగి ఆయన ప్రార్థన చేయించు ఉన్నటువంటి వారై ఉన్నారు. తండ్రితో ఆయనకు ఎంత అనుభవము ఆయన కలిగి ఉండకపోతే, తండ్రితో ఆయన అంత చనువును ఆయన కలిగి ఉండకపోతే ఆ మాట ఆయన అనగలరు. తండ్రి కోపముగా ఉన్నారు అని ఆయనకు తెలుసు కనుకనే ఆయన వారిని గురించి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. అలాగే ఆయన మాట్లాడిన మాటలో మరి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన మాదిరి కనుపరిచి ఆయన మాట్లాడిన వారుగా ఉన్నటువంటి వారై ఉన్నారు. మాదిరిని ఆయన కనుపరిచారు. ఆయన మాట్లాడుట మాత్రమే కాదు కానీ ఇతరులకు ఆయన ఆ మాట ద్వారా ఆయన మాదిరిని కనుపరిచారు. అయితే ఈ రాత్రికాల సమయమందు నా యొక్క వాక్య వర్తమానము ఏమిటి అంటే, యేసు క్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఆయన మొదటి మాటగా తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన అన్నారు. అయితే ఈనాడు ఆయన సన్నిధిలో కూర్చున్నటువంటి మనమందరమును కూడా ఆయన స్వరూపమును కలిగిన వారమే కదండి. ఆయన ఎలాగున మనలను నిర్మాణము చేస్తారు. ఆది కాలమునందు దేవుడు మానవునికి ఆయన తన స్వరూపమును ఆయన అనుగ్రహించారు. మరి ఈనాడు మనము ఆయన స్వరూపమును పొందుకున్న వారిగా ఉన్నాము. ఆయన స్వరూపమును పొందుకున్నటువంటి మనము ఆయన ఎలాగూ తన శత్రువులను క్షమించారో అలాగే మనమును కూడా మన శత్రువులను క్షమించే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. లేదంటే ఆయన మన కోసము చేసిన త్యాగానికి, ఆయన మన కోసం అర్పించిన ప్రాణమునకు, సిలువలో ఆయన కార్చినటువంటి రక్తమునకు విలువయ్యేది. కనుక మనము యేసు ప్రభువుల వారు ఎలాగునైతే మనకు మాదిరిని కనుపరిచారో అలాగున మనము ఇతరులను మనము క్షమించవలసినటువంటి వారముగా ఉన్నాము. అయితే ఎవరిని మనము క్షమించాలి? వారిని ఎలాగూ క్షమించాలి? ఒకటి, ఎవరిని క్షమించాలి, వారిని క్షమించేటప్పుడు ఎలాగూ క్షమించాలి, ఈ విషయాలు ఈ రాత్రికాల సమయమందు ఈ మొదటి మాట ద్వారా నేను మీకు చూపించి నా వర్తమానమును ముగింపులోనికి తీసుకుని వస్తానండి. మొదటిగా చూద్దాము, కొలస్సీలకు రాసిన పత్రిక. ఎవరిని మనము క్షమించాలి అంటే కొలస్సీలకు రాసిన పత్రిక అండి, 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. ఎవడైనను తనకు హాని చేస్తునని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచో ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. చాలండి. మొట్టమొదటిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన కొలస్సీ సంఘముతో ఆయన మాట్లాడుచు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవడైనను తనకు హాని చేస్తునని ఒకడు అనుకొని ఎడల వాడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును
క్షమించులాగున మీరును క్షమించుడి అని ఆయన అంటూ ఉన్నారు. గనుక నేనంటాను, మొదటిగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము, ఆయన స్వరూపమును ధరించుకున్నటువంటి మనము, మొట్టమొదటిగా మనము ఎవరిని మనము క్షమించాలి అంటే, ఎవరైతే మనకు హాని తలపెట్టువారుగా ఉన్నారో, ఎవరైతే మనకు హాని చెయ్యను ఉద్దేశించు వారిగా ఉన్నారో, ఎవరైతే మనకు హాని చేసిన వారుగా ఉన్నారో వారిని సైతము మనము క్షమించవలను అని ప్రభువు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే మనకు హాని చేస్తూ ఉన్నారో, ఎవరైతే మనకు అపాయములు తలపెట్టచ్చు ఉన్నారో వారిని క్షమించవలను అని ఆయన అంటూ ఉన్నారు. మనకు హాని చేసేవారు ఎవరో వారిని మనము క్షమించాలంటండి. అసలు ఈనాడు ఎవరైనా అలాగూ ఫలానా వ్యక్తి మనకు హాని చేస్తూ ఉన్నాడు, మనకు ఆపద తలపెట్టుచూ ఉన్నాడు అని తెలిస్తే మనము ఊరుకుంటామా? మనము తగువకు వెళ్ళిపోమా? కానీ ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నటువంటి మాట, ఎవడైనను తనకు హాని చేస్తానని ఒకడు అనుకుని ఎడల ఒకరి కొరకు ఒకడు సహించండి. అలాగున సహించి వారిని క్షమించండి. వారిని క్షమించడం ద్వారా ప్రభు మిమ్మల్ని ఎలాగునైతే క్షమించారో అలాగున మీరును కూడా వారిని క్షమించుడి అని ఆయన అంటూ ఉన్నారు. అనగా దాని ఆత్మీయ భావము మనము పూర్తిగా మనము ధ్యానము చేసినట్లయితే, మొదటిగా మనము ఎవరిని మనము క్షమించాలి అంటే మన శత్రువులను మనము క్షమించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. మన శత్రువులను మనము క్షమించాలి. అప్పుడే మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలము మనము కాగలము. ఇప్పుడు అపవాది ఉన్నాడు, శత్రువు ఉన్నాడు, అతడు మనకు విరోధముగా అతడు మనకి హాని తలపెట్టవచ్చును. అది మనము తెలుసుకుని మనమును కూడా అతనికి విరోధముగా మనము హాని తలపెట్టినట్లయితే అతనికి మనకును తేడా ఏమున్నది? అతనికి మనకుని భేదము ఏమున్నది? మనమును అతనిలో ఒకని వాడమంటే అవుదుము కదా. కనుక శత్రువుని సైతము మనము క్షమించగలిగే వారి వలె మనము ఉండాలి. అట్టి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అట్టి హృదయమును ప్రభు మనకు ఆయన మరణమందుట ద్వారా ఆయన మనకు అట్టి హృదయాన్ని ఆయన అందించారు. కనుక మనము ఆయన ఎలాగునైతే మాదిరిని కనుపరిచారో, ఇతరులను ఎలాగునైతే ఆయన క్షమించారో, అక్కడ ఉన్న వారందరూ ఆయనకు హాని చేసిన వారు కాదంటారండి? అక్కడ ఉన్న వారందరూ ఆయనకు హాని చేసిన వారే కదా. అక్కడ ఉన్న వారందరూ ఆయనను కొరడాలతో కొట్టిన వారే కదా. అక్కడ ఉన్న వారందరూ ఆయనను దూషించిన వారే కదా. అక్కడ ఉన్న వారందరూ ఆయనను హింసించిన వారే కదా. కానీ అటువంటి వారిని సైతము చూచి ప్రభు ఏమంటూ ఉన్నారు? తండ్రి, వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మనమును కూడా ఆయన మాదిరిని మనము కనుపరచాలి. ఎవరైతే మనకు హానిని తలపెట్టుచున్నారో వారిని మనము క్షమించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్ర. రెండవదిగా ఎవరిని మనము క్షమించాలి అంటే అదే వచనమును మరలా ఒకసారి చదువుకుందాం. హాని చేస్తానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచో ఒకరినొకడు క్షమించుడి. చాలండి. ఇక రెండవదిగా మనము ఎవరిని క్షమించాలి అంటే పౌలు గారే అక్కడ మాట్లాడుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమంటూ ఉన్నారు ఆయన అక్కడ?
మీలో ఒకరిని ఒకడు క్షమించుకొనిడి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక నేనంటాను, రెండవదిగా ఆయన మనకు మాదిరిని కనుపరిచారు గనుక ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎవరిని మనము క్షమించాలి అంటే రెండవదిగా ఒకరిని ఒకరము క్షమించుకోవలసిన వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఒకరిని ఒకరము క్షమించుకోవాలండి. ఇప్పుడు ఒక ఇంటిలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అన్న చెల్లెల్లో, అక్క తమ్ములో, తల్లిదండ్రులో, తండ్రి బిడ్డలో ఎవరో ఒక ఇద్దరు మనుష్యులు ఉన్నారనుకుందాము. వారికి తగువ వచ్చినది, వారికి తగాదము వచ్చినది. మరి అటువంటి సందర్భంలో ఆ తగువుని తీర్చువారెవరూ లేనప్పుడు, వాటిని సర్ది చెప్పేవారు ఎవరూ లేనప్పుడు వారు ఏం చేయాలి? ఒకరి తప్పును ఒకడు తెలుసుకుని ఒకరికి ఒకడు క్షమించుకోవాలి. ఒకరికి ఒకరు వారి క్షమాపణ గుణాన్ని వారు కలిగి ఉండాలి. అంతేగాని వారు నన్ను ఇలాగన్నారు, అవతల వారు నన్ను దూషించారు అని మనమును కూడా వారిని దూషించుట సరి అయిన పద్ధతి కాదు. ప్రియమైనటువంటి వారు, ఎల్లప్పుడూ కూడా మనము క్షమాపణ హృదయాన్ని మనము కలిగి ఉండాలి. అవతలి ఉన్నవారు ఎంతటి వారైనను సరే, వారితో మనకి ఎట్టి వ్యాజ్యము ఉన్నానో సరే, వారితో మనకి ఎటువంటి తగువ ఉన్నానో సరే, ఈ దినాన్నే వాటిని మనము సరిదిద్దేసుకోవాలి. అందుకే ఎవరు జనుకులు దేవదాసయ్య గారు అన్నారు, కోపపడుడి కానీ పాపము చెయ్యవద్దన్నారు ఆయన. కోపాన్ని మీరు తెచ్చుకోండి, తప్పులేదు, కానీ ఆ కోపమును రాత్రి సమయం వరకు మీరు నిలిచి ఉండనియ్యవద్దు అన్నారు. కోపాన్ని మీలో మీరు నిలిచి ఉండనియ్యవద్దు. దానిని ఇప్పుడు మీకు ఇంటిలో ఎవరి ద్వారానైనా గొడవ అయ్యిందనుకుందాము, బంధుమిత్రులలో ఎవరి ద్వారానైనా తగువయ్యిందనుకుందాము. ఆ సందర్భంలో ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడుకుని సాయంకాలం వరకు దానిని సరిదిద్దుకోవాలి. సాయంకాలం వరకు దానిని ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకోవాలి. అది దేవుడు మనకు కనుపరిచినటువంటి మాదిరి. ప్రియమైనటువంటి వారు, ఒకడు తన్ను తాను ఎలాగూ ప్రేమిస్తాడో ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ప్రేమించగలిగినప్పుడే అతనిలో ఉన్నటువంటి తప్పులను మనము క్షమించగలము. ప్రియమైనటువంటి వారు, ఇతరులను ప్రేమించగలేకపోతే అతనిలో ఉన్న తప్పులనే మనం ఎత్తి చూపిస్తాము, కానీ వారిని మనము ప్రేమించలేము. గనుక రెండవదిగా ఎవరిని మనము క్షమించాలి అంటే ఒకరినొకరము క్షమించుకోవలసినటువంటి వారముగా ఉన్నాము. మూడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి, ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఏ శిక్షయే చాలును. కనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘముతో ఆయన మాట్లాడుచు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల అట్టి వానికి మీరు శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. గనుక మూడవదిగా
ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎవరిని మనము క్షమించాలి అంటే, మూడవదిగా మనము ఎవరైతే మనకు దుఃఖాన్ని కలుగజేస్తారో వారిని కూడా మనము క్షమించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ఎవడైనను మీకు దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల అట్టి వారిని మీరు శిక్షింపక వారిని క్షమించి ఆదరించుట మంచిది అని ఆయన అంటూ ఉన్నారు. ఈనాడు ఎదుటి వారిని చూచి ఓర్వలేని వారు చాలామంది ఈ దినాలలో ఉన్నటువంటి వారై ఉన్నారు. అట్టి వారు ఎదుటి వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళుతూ ఉంటే వారిని చూచి ఓర్వలేక వారికి దుఃఖమును వారు కలుగజేయచ్చు ఉన్నారు, వారికి వేదనను వారు కలుగజేయచ్చు ఉన్నారు. వారి యొక్క మాటల ద్వారా కావచ్చును, వారి యొక్క క్రియల ద్వారా కావచ్చును, వారి యొక్క పనుల ద్వారా కావచ్చును, వారి ఇతరులకు దుఃఖాన్ని వారు కలుగజేయచ్చు ఉన్నారు. కానీ పౌలు అంటూ ఉన్నటువంటి మాట, అట్టి వారిని సైతము మనము క్షమించగలిగే మనస్సును మనము కలిగి ఉండాలి. ఎంత గొప్ప మాట అండి పౌలు గారు చెప్పేది. అందుకే కీర్తనాకారుడు అన్నారు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు అంటే శత్రువులను ఆయన క్షమించిన వాడుగా ఉన్నారు గనుక, శత్రువులను ఆయన క్షమించారు గనుక ప్రభువు అంటూ ఉన్నటువంటి మా దావీదు గారు అంటూ ఉన్నటువంటి మాట, నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరచదవు అని ఆయన అంటూ ఉన్నారు. కనుక మన శత్రువులను, మనకు హాని కలుగజేసే వారిని, మనకు దుఃఖము కలుగజేసే వారిని మనము క్షమించు వారి వలె మనము ఉండవలసిన వారముగా ఉన్నాము. ఇక 4వదిగా చూసినట్లయితే లూకాసు వార్త అండి 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనం అండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతనిని క్షమించుము. చాలండి. చదువుబడిన లేఖన భాగములో భక్తుడైన లూకా గారు మాట్లాడచ్చు. అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతనిని క్షమించుము అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, 4వదిగా ఎవరిని మనము క్షమించాలి అంటే, ఎవరైతే మారు మనస్సు పొందిన వారిగా ఉంటారు చూచారు, వారిని మనము క్షమించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. మునిపటి వరకు అతని కార్యములో దేవునికి విరోధముగా ఉండి ఉండవచ్చును. మునిపటి వరకు అతని కార్యములో మనకు విరోధముగాను, మనము చేసే కార్యములకు విరోధముగాను అతని కార్యములు ఉండి ఉండవచ్చును. అప్పుడు వారిని మనము గద్దించాలి. అప్పుడు వారిని మనము మన చెప్పు చేతలలోకి తీసుకుని వచ్చులాగున వారిని మనం గద్దించాలి. అయితే ఎప్పుడైతే వారు మారు మనస్సు పొంది పూర్తిగా వారి యొక్క చెడు నడతలను విడిచిపెడతారో, వారి యొక్క చెడు మార్గములను విడిచిపెడతారో, వారి యొక్క అన్యాయపు మార్గములను వారు విడిచిపెడతారో, అప్పుడు వారిని మనము క్షమించాలి అని లూకా భక్తుడు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు మారు మనస్సు పొందిన తరువాత కూడా, వారు మార్పు చెందిన తరువాత కూడా మనం ఇంకా వారిని సూటిపోటి మాటలు అనరాదు, ఇంకనో వారిని గద్దించరాదు. వారిని మనము క్షమించు వారి వలె మనము ఉండవలసిన వారముగా ఉన్నాము. కనుక 4వదిగా ఎవరిని మనము క్షమించాలి అంటే మారు మనస్సు పొందిన వారిని. ఇక 5వదిగా చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయము
మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనమండి. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇక 5వదిగా మనము ఎవరిని మనము క్షమించాలి అంటే ఇక్కడ వ్రాయబడి ఉన్నది, మీకు ఒకని మీద విరోధమేమయ్యను కలిగి ఉన్న ఎడల. కనుక 5వదిగా మనము ఎవరిని క్షమించాలి అంటే మన విరోధులను మనము క్షమించవలసిన వారముగా ఉన్నాము. కనుకనే ప్రభు అంటూ ఉన్నారు సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన అంటున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనకు విరోధముగానే వారు ఉన్నారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ కూడా ఆయనకు విరోధముగానే ఉన్నారు. కానీ వారిని సైతం ఆయన క్షమించే గుణాన్ని ఆయన కలిగిన వారిగా ఉన్నటువంటి వారైనా. అయితే వీరందరినీ మనము క్షమిస్తూ ఉన్నాము. అయితే ఎలాగో క్షమించాలి, వారిని క్షమించాలి అని మనము ధ్యానం చేస్తాము. ఎలాగో వారిని క్షమించాలో 2 విషయాలని మీకు చూపించి ముగిస్తానండి. మత్తయి సువార్త అండి 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం అండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియో ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. చాలండి. ఇక వారిని క్షమించాలి మనము. అయితే ఎలాగూ క్షమించాలి అంటే అక్కడ భక్తుడు మత్తయి వ్రాయిస్తున్నటువంటి మాట, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించవలెను అని ఆయన అంటూ ఉన్నాడు. ఒకవేళ అక్కడ క్షమింపకపోతే పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మీకు చేయను గనుక మీరు ఒకరిని క్షమించినప్పుడు మీరు హృదయపూర్వకముగా క్షమించుడి అని ఆయన అంటూ ఉన్నారు. హృదయపూర్వకముగా మనము క్షమించాలి. ఇక వారిని క్షమించిన తరువాత మరలా ఏ భేదము కూడా మన మధ్యలోనికి రానియ్యరాదు ప్రియమైనటువంటి వారు. కనుక హృదయపూర్వకముగా మనము క్షమించాలి. ఎలాగునంటే యోసేపు తన అన్నలను క్షమించాడు. చూచారు, తన అన్నలు యోసేపుని అమ్మేస్తారు. ఇతర దేశానికి అమ్మివేస్తే దేవుడు తోడుగా ఉండి యోసేపుకు ఐగుప్తు దేశము మీద ప్రధానమంత్రిగా దేవుడు యోసేపును పెట్టాడు. వారు దేశములో, కనాను దేశములో కరువు వచ్చినప్పుడు ప్రజలు ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు యోసేపు దగ్గరకు. తన అన్నలను గుర్తుపట్టాడు యోసేపు. అతడు వారి మీద ప్రతీకారము తీర్చుకొని ఉండవచ్చును, కానీ అతడు అలాగు చేయలేదు. తన అన్నలను అతడు క్షమించి వారి మీద పడి వారిని ముద్దు పెట్టుకున్నాడు. అదే హృదయపూర్వకముగా క్షమించున్నాడు. కనుక మనమును కూడా ఇతరులను క్షమించేటప్పుడు, మన శత్రువులను, మన విరోధులను మనము క్షమించేటప్పుడు హృదయపూర్వకముగా మనము క్షమించవలసిన వారముగా ఉన్నాము. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రిక అండి 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం అండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకని కొరకు ఒకడు క్షమించుకొనడి. చాలు. ఇక 2వదిగా మనము ఎలాగున మనము వారిని క్షమించాలి అంటే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, క్రీస్తు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకొనడి అని ఆయన అంటూ ఉన్నారు. కనుక 2వదిగా మనము ఎలాగున క్షమించాలి అంటే దేవుడు మనల్ని ఎలాగునైతే క్షమించారో అలాగున మనము మన విరోధులను, మన శత్రువులను మనము క్షమించవలసిన వారముగా ఉన్నాము. కనుక కోపతాపాలు ఏవి మనకి పనికిరావు ప్రియమైనటువంటి మాట. దావీదు తరమబడుచున్నాడు సౌలు ద్వారా. సౌలు ఒక రాత్రికాల సమయమందు దావీదు చేతికి చిక్కాడు.
తన సైనికుడు అన్నాడు, అయ్యా అదిగో ఫలాని కొండ మీద సౌలు అక్కడే గాఢనిద్రలో ఉన్నాడు, ఇప్పుడు వెళితే అతను మనకు దొరుకుతాడు, అతనిని హతము చేద్దామని దావీదుతో అంటే దావీదేమన్నాడు, లేదయ్యా అతడు నా దేవుని ద్వారా అతను అభిషేకించబడిన వాడు కనుక నేను అతని మీద చెయ్యి వెయ్యను అని దావీదు సౌలును క్షమించాడు. కనుక ఈనాడు మనమును కూడా అలాగే ఇతరులను మనము క్షమించే అనువాన్ని క్షమించే గుణాన్ని మనము కలిగి ఉండాలి. అలాగున మన శత్రువులను సైతము మనము క్షమించగలిగినప్పుడు దేవుడు మనకు బలమైన ఆశీర్వాదములు ఆయన అనుగ్రహిస్తారు. ప్రభు కృపా దీవెనాశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరమును కూడా మోకరిందామండి. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలుండెను, ఘోర బాధలు ఉండెను,